మీకు తెలుసా హనుమాన్ ఓ మహాభక్తుడా లేక పరమశివుని స్వరూపమా? ఒకసారి పరమశివుడు ఆధ్యాత్మిక తపస్సులో ఉండగా ఒక జ్యోతి ఆయన నుండి వెలువడింది. ఆ జ్యోతిలోక రక్షణ కోసం ఒక అవతారం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అదే సమయంలో అంజనీదేవి నిసంతానమై భక్తితో తపస్సు చేస్తూ ఓ పుత్రోత్పత్తి ఆశిస్తుంది. వాయుదేవుడి ఆశీర్వాదంతో ఆమెకు ఓ శిశువు జన్మించాడు. కాని ఆ బిడ్డ ఎవరో కాదు, శివుని శక్తి భాగంతో పుట్టిన అంజనీసుతుడు హనుమాన్. కాలం గడుస్తూ హనుమాన్ తన శక్తులతో దేవతలకు ఆశ్చర్యం కలిగించేవాడు. ఓసారి నరసింహస్వామి కోపంతో అతి భీకరంగా మారి లోకానికి భయాన్ని కలిగిస్తున్నాడు. ఆ సమయంలో హనుమాన్ అక్కడికి వెళ్లి నరసింహస్వామి ముందు నిలబడి ప్రణామం చేశాడు. క్షణాల్లో నరసింహస్వామి చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు, హనుమాన్, నువ్వు కేవలం నా భక్తుడివి కాదు, నువ్వే శివుడివి. ఒకసారి హనుమాన్ తీవ్ర తపస్సు చేస్తుండగా ఓ భక్తుడు ఆశీర్వాదం పొందడానికి వచ్చాడు. కాని ఆశ్చర్యం ఏమిటంటే అతనికి హనుమాన్ శివుడి రూపంలో దర్శనం ఇచ్చాడట. అదే సమయంలో ఆలయంలో ఉన్న శివలింగం ప్రకాశించడం మొదలైంది. భక్తులు మంత్రగానం చేస్తూ హనుమాన్ ఎదుట శివుడిగా దర్శనం పొందారు. మరి హనుమాన్ శివుని భక్తుడా లేక స్వయంగా శివుడేనా? ఇది పూర్ణ విశ్వాసమైన భక్తులకు మాత్రమే తెలుస్తుంది. కాని ఒక విషయం మాత్రం ఖాయం, హనుమాన్ నామస్మరణ అంటే శివుని ఆరాధించడమే. ఆయన శక్తి, భక్తి, ధర్మానికి ప్రతీక. హనుమాన్ భక్తులకు ఎప్పుడూ రక్షకుడు. ఎవరికైనా కష్టాలుంటే హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ నామమే రక్ష.